Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ GR1. ఓకే ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో గ్రోయింగ్ అప్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఎ చాప్టర్ ఆఫ్ 7th క్లాస్ పొలిటికల్ సైన్స్. ఫస్ట్ చాప్టర్ ఏంది? ఈక్వాలిటీ. సెకండ్ చాప్టర్ ఏంది? రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్. థర్డ్ చాప్టర్ ఏంది? హౌ స్టేట్ గవర్నమెంట్ వర్క్స్. ఫోర్త్ చాప్టర్ ఏంది? గ్రోయింగ్ అప్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో ఏం చేసుకున్నాం మనం? వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సమోన్ సొసైటీ. 1920లో చేసిన రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం సమోన్ సొసైటీ ఎలా ఉంది, అక్కడ చిల్డ్రన్ ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళు గ్రో అవుతున్న క్రమంలో ఏ ఏజ్లో ఏ వర్క్స్ నేర్చుకుంటారు, అవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఉమెన్ అనేవాళ్ళు, ఓకే, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళకి ఇష్టమైన వర్క్ అవుట్ సైడ్ ద హోమ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకోవాలని గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద లాస్ విచ్ మేడ్ మ్యాండేటరీ ద ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్లో అయితే 30 కంటే ఎక్కువ మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ క్రెచే ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. క్రెచే ఫెసిలిటీస్ అంటే ఏంది? చైల్డ్ కేర్ సెంటర్స్. ఓకే, దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇవాల్టి చాప్టర్ ఏంటంటే ఉమెన్ చేంజ్ ద వరల్డ్. ఇవాల్టి చాప్టర్ ఏంది? ఉమెన్ చేంజ్ ద వరల్డ్. ఉమెన్ చేంజ్ ద వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియో చాలా షార్ట్గా ఉండబోతుంది బికాస్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నాకు ఫీవర్ వస్తుంది. ఐ ట్రైడ్ బట్ చాలా షార్ట్ ఉండబోతుంది ఇవాళ వీడియో. ఇది ఒక ఇంట్రొడక్టరీ క్లాస్ అంతే ఈ చాప్టర్కి. ఈ చాప్టర్లో ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఉమెన్ కూడా మెన్ లాగే, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలాగే ఈక్వల్గా వర్క్ చేయగలరు. వాళ్ళు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ రైట్స్ కొరకు పోరాడగలరు. ఈక్వల్గా వాళ్ళతో పాటు ఓటింగ్ రైట్స్ కొరకు పోరాడగలరు. ఓకే, ఉమెన్ మెన్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడమే ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, నేను ఒక టాస్క్ ఇస్తున్నా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీరందరూ నర్స్, ఆర్మీ, ఫ్యాక్టరీ వర్కర్ అండ్ డాక్టర్ అండ్ ఇంజనీర్ వీళ్ళ డ్రాయింగ్ వేయండి. దిస్ ఈజ్ అ స్మాల్ టాస్క్. ఓకే, నర్స్, మీలో చాలామంది నర్స్ డ్రాయింగ్ వేయమనగానే చాలామంది ఉమెన్ డ్రాయింగ్ వేస్తారు. బికాజ్ మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, నర్స్ అంటే ఎవరు? ఉమెన్. మీ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. అండ్ మీరు చాలా హాస్పిటల్స్లో ఉమెన్ నర్స్నే చూసుంటారు, కానీ మేల్ నర్స్ కూడా ఉంటారు. దట్ ఈస్ ఎ స్టెరియోటైప్. ఒక ఇమేజ్లో ఫిక్స్ చేసేసిర్రు, నర్స్ అంటే ఉమెన్, అదొక స్టెరియోటైప్. ఆర్మీ డ్రాయింగ్ వేయమనగానే మీలో చాలామంది మేల్ డ్రాయింగ్ వేసారు, ఒక అబ్బాయి డ్రాయింగ్. మన మైండ్లో కథ వస్తుంది, ఆర్మీ అంటే అబ్బాయి, మ్యాన్. ఓకే, అదొక స్టెరియోటైప్. మెయిన్ కాన్సెప్ట్ లాస్ట్ చాప్టర్, ఈ చాప్టర్ స్టెరియోటైప్స్ మీదనే ఉంటుంది. లాస్ట్ చాప్టర్ లాగానే ఈ చాప్టర్ కూడా ఉండబోతుంది. కానీ ఈ చాప్టర్లో మనం ఉమెన్ కూడా మెన్ లాగే ఈక్వల్. వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ రైట్స్ కొరకు ఎలా పోరాడిండ్రు, వాళ్ళ ఓటింగ్ రైట్స్ కొరకు ఎలా పోరాడిండ్రు, వాళ్ళు మగవాళ్ళలాగే ఈక్వల్గా పనులు చేసుకోగలరు అనేదే టుడేస్ చాప్టర్స్ మెయిన్ గోల్. ఓకే, ఫ్యాక్టరీ వర్కర్ అనగానే చాలామంది మేల్ పర్సన్ డ్రాయింగ్ వేస్తారు. అండ్ ఇంజనీర్ అనగానే చాలామంది మేల్ పర్సన్ డ్రాయింగ్ వేస్తారు. ఎందుకంటే మన సొసైటీ ఒక ఐడియాలజీని ఫిక్స్ చేసింది. ఏంటి ఆ ఐడియాలజీ? ఉమెన్ కెనాట్ డీల్ విత్ ద టెక్నికల్ థింగ్స్, ఓన్లీ మేల్ పర్సన్ ఆర్ మెన్ కెన్ డూ ఆ డీల్ విత్ ద టెక్నికల్ థింగ్స్. అలాంటి ఒక స్టెరియోటైప్ని ఫిక్స్ చేసింది మైండ్లో సొసైటీ. అందుకే మీరందరూ ఇంజనీర్ అనగానే మేల్ పర్సన్ డ్రాయింగ్ వేస్తారు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్. అందరంటే అందరు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్. మీలో కొంతమంది ఫీమేల్ పర్సన్ డ్రాయింగ్ కూడా వేయవచ్చు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్. ఓకే, డాక్టర్ అనగానే మీలో చాలామంది ఫీమేల్ పర్సన్ ఆర్ మేల్ పర్సన్ డ్రాయింగ్ వేస్తారు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఫీమేల్. బికాస్ డాక్టర్ అంటే కేర్ తీసుకునే వాళ్ళు. ఎవరు ఎక్కువ కేర్ తీసుకుంటారు? ఫీమేల్ పర్సన్, ఉమెన్. దీస్ ఆర్ ద స్టెరియోటైప్స్. ఒక ఇమేజ్లో ఫిక్స్ అయ్యిర్రు. నర్స్ అంటే ఉమెన్, ఆర్మీ అంటే మెన్, ఇంజనీర్ అంటే మెన్.
ఇది ఒక స్టెరియోటైప్. వీ హ్యావ్ టు బ్రేక్ ది స్టెరియోటైప్ లాగా ప్రపంచం నడవదు. ఉమెన్ కూడా మెన్ లాగే వర్క్ చేస్తారు. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద స్టెరియోటైప్స్. ఇప్పుడు మన సొసైటీ ఎలా తయారైందంటే, మన పేరెంట్స్ కూడా ఒక అమ్మాయిని చదివించిన తర్వాత, తన డిగ్రీ ఆర్ సంథింగ్ ఏదో కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్లీ దే గో ఫర్ మ్యారేజ్. ఆ అమ్మాయికి తన ఇంట్రెస్ట్ని పర్స్యూ చేయనియరు మన సొసైటీలో. దే డైరెక్ట్లీ గో ఫర్ మ్యారేజెస్. వాళ్ళ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకోరు. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. ఓకే, ఈ చాప్టర్లో మనం విమెన్ ఈ ప్రపంచాన్ని ఎలా మార్చారు, వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చడంలో ఏ రోల్ ప్లే చేశారు, హౌ హార్డ్ దే ట్రైడ్ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్. చాలామంది ఫీమేల్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, మెయిన్ పర్సనాలిటీస్. మన ఇండియాలో అయితే సరోజిని నాయుడు అండ్ విజయలక్ష్మి పండిత్, కృపాలని, చాలామంది ఉన్నారు. ఇంకా హిస్టరీలో చూసుకున్నట్టయితే రుద్రమదేవి, రజియా సుల్తాన్, చాలామంది ఉన్నారు. వీళ్ళు మెన్, మగవాళ్ళు ఎంతలా వర్క్ చేస్తారో అంత సేమ్ ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టారు. మగవాళ్ళు మాత్రమే కాదు, మేము కూడా పోరాడగలం మా రైట్స్ కోసం. అది ఈ చాప్టర్స్ మెయిన్ మోటో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్మాల్ ఇంట్రొడక్టరీ పార్ట్. నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టు డీటెయిల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి.